హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో సూపర్ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేద్దాం, వచ్చేయండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వాటర్ స్టెయిన్ చేసిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. నేను ఒక కప్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా. వీటిని బాగా మనం కోట్ చేసుకోవాలన్నమాట. దీనికి స్వీట్ కార్న్కి మంచిగా కోట్ చేసుకోవాలి, ఒక లేయర్ లాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ అయిన వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మనం మరగనివ్వాలన్నమాట. ఆయిల్ మరిగిన తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయినంత వరకు కూడా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో అవి. సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రైయింగ్ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, జీడిపప్పు అండ్ కొన్ని కర్రీ లీవ్స్, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. జీడిపప్పు కూడా బాగా మనకి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకున్న డీప్ ఫ్రై చేసుకున్న క్రిస్పీ కార్న్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీ కార్న్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్లేవర్ దీనికి పట్టేలాగా మనకి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మీ దగ్గర ఆర్గానో ఉంటే ఆర్గానో కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి క్రిస్పీ కార్న్కి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కోట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ రెడీ.